కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడారని, ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి కించపరిచే విధంగా మాట్లాడడం భారతదేశానికి సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి అన్నారు. వెంటనే అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీకి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. లేని ఏడల కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇచ్చి ఉద్యమిస్తామని కొలను హనుమంత్ రెడ్డి హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఏదైతే పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంశ గారు కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మరి నిజంగా ఆనాడు మోడీ బీసీ అంబేద్కర్ పెట్టిన భిక్షమే ఈరోజు ప్రధాని అయ్యిండు. మరి అంశ కూడా అంబేద్కర్ పెట్టిన భిక్షనే ఇవాళ హోమ్ మినిస్టర్ అయ్యిండు. ఒక బాధ్యత గల వ్యక్తి హోమ్ మినిస్టర్గా ఉండి బీజేపీ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా అంబేద్కర్ని అవమానించడంటే చాలా సిగ్గుసేటు. తనని వెంటనే రాజీనామా చేయాలా, బర్తరఫ్ చేయాలా మోడీ గారు. బీజేపీ ప్రభుత్వంలో ఇంత అహంకారానికి బడుబలైన వర్గాలను కించపరిచినట్టు మాట్లాడే వ్యక్తులను పార్లమెంటులో మళ్ళీ ఓసారి సీటు ఇవ్వకుండా ఆ కించపరిచిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈనాడు యావత్ ప్రపంచంలో అందరూ కూడా అంబేద్కర్ మీద రోడ్డు మీదకి వచ్చి హమీషాను బర్తరఫ్ చేయాలా, రాజీనామా చేయాలని చెప్పి దళిత వర్గాలని కూడా, పీడ వర్గాలు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజీనామా చేయాలా, బర్తరఫ్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే హమీషాను బర్త్డే చేయాలని మరి ఆ రోజు రాజ్యాంగ చట్టబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఆయన హోమ్ మినిస్టర్ చేసింది కాబట్టి వెంబడే రాజీనామా చేయాలా, ఆయన తీసివేయాలా బీజేపీ పార్టీ నుంచి. మీ సమావేశంలో పత్రికా విలేకరులకు కోరుకుంటా ఉన్నాం. పార్లమెంట్లో అంబేద్కర్ గారికి జరిగిన అవమానం తప్పకుండా ప్రతి మనిషికి తెలిసేలాగా భారతీయ జనతా పార్టీ యొక్క పోకడను తీవ్రంగా ఖండించాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా వారు చేస్తున్నటువంటి ఆగడాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇవాళ దేశ ప్రజలకు ఒక గుదిబండగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక 20% జనాభాలోని వారు 80% సంపాదనను సంపాదిస్తున్నటువంటి వాళ్ళ కొమ్ముగాస్తూ మరి 80% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ క్వశ్చన్ చేస్తున్నందుకు మరి రాజ్యాంగాన్ని కూడా కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారినే మరి కించపరిచే విధంగా అహంకార ధోరణితో ఇవాళ జాతీయ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మరి గర్వంతో మాట్లాడడం ఇది తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ విషయంలో అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా దిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆందోళనలు కొనసాగించాలని మరి ఈ మధ్యనే